ఒక వ్యక్తి అనుకోకుండా మార్స్ గ్రహానికి ప్రయాణించాడు. మొదట ఒక గ్రహాంతరవాసి అతని గడ్డాన్ని కత్తిరించాడు. ఆ తర్వాత వారు అతన్ని ఒక వింతైన ద్రవ స్నానంలోకి తోశారు. అతను కోలుకునేలోపే అతని ముఖంపై ఒక పిడికిలి నిమ్మకాయను విసిరారు. ఇది గ్రహాంతరవాసుల శుభ్రపరిచే ప్రత్యేకమైన పద్ధతి అని తేలింది. తర్వాత వారు అతనికి ఒక రహస్యమైన ద్రవాన్ని తాగించారు. ఆ ఔషధం ప్రభావం చూపడంతో అతను త్వరగా స్పృహ కోల్పోయాడు. అతను మళ్లీ మేల్కొన్నప్పుడు తన శరీరం మీద గ్రహాంతర శిశువులతో కప్పబడి ఉన్నాడు. చుట్టూ గార్డులు లేరని గమనించి అతను వెంటనే తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అప్పుడే ఒక రాక్షసుడు లోపలికి దూసుకొచ్చాడు. ఆశ్చర్యకరంగా అది అతన్ని దాడి చేయలేదు. తన బలాన్ని ఉపయోగించి ఆ వ్యక్తి సంకెళ్లను తెంచుకున్నాడు. అతను పరిగెత్తబోతుండగా ఆ రాక్షసుడు అతన్ని వెంబడించాడు. ఎంత దూరం గెంతినా ఆ జీవి ఎల్లప్పుడూ అతని వెనుకే ఉంది. అతనికి గ్రహాంతరవాసుల స్థావరంలోకి నేరుగా పరిగెత్తడం తప్ప వేరే మార్గం లేదు. రాక్షసుడు గర్జిస్తూ వెంబడించాడు. దీనితో గ్రహాంతరవాసులు కోపం తెచ్చుకున్నారు. వారు రాక్షసుడిని చుట్టుముట్టి తన్నడం మరియు గుద్దడం మొదలుపెట్టారు. ఆ వ్యక్తి తప్పించుకోవాలనుకున్నాడు. కానీ ఆ జీవి యొక్క దీనస్థితిని చూసి అతను ముందుకు దూసుకెళ్లాడు. ఆశ్చర్యకరంగా అతని ఒక్క గుద్దుతో గ్రహాంతరవాసులు స్పృహ కోల్పోయారు. ఆ క్షణంలో ఆ వ్యక్తికి వారి భాష అర్థమవుతుందని తెలిసింది. ఆ రహస్యమైన ద్రవం కారణంగా అయి ఉండాలి. కాని త్వరలోనే అసంఖ్యాక గ్రహాంతరవాసులు అతనిపైకి వచ్చి పడ్డారు. అతను ఓడిపోయాడు. తనకు శిక్ష పడబోతుందని అతను అనుకున్నాడు. కాని శిక్ష అతన్ని దత్తత తీసుకున్న గ్రహాంతరవాసికి పడింది. వారి ఆచారం ప్రకారం ఒక బిడ్డ తప్పు చేస్తే తల్లిదండ్రులు బాధ్యత వహిస్తారు. కాని అకస్మాత్తుగా అలారం మోగింది. గార్డులు శత్రువు సమీపిస్తున్నాడు అని అరిచారు. గ్రహాంతరవాసులు దాక్కోవడానికి చెల్లాచెదురయ్యారు మరియు నాయకుడు ఆ వ్యక్తిని ఆశ్రయంలోకి లాగాడు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.